ప్రపంచంలోని అత్యంత అరుదైన ఆశ్చర్యకరమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఉన్న కవాయిజన్ అగ్నిపర్వతాన్ని చెప్పుకోవచ్చు. సాధారణంగా అగ్నిపర్వతాలు ఎర్రటి లేదా నారింజ రంగులో ఉండే వేడి లావాను వెదజల్లుతాయి. కవాయిజన్ మాత్రం రాత్రి వేళల్లో అద్భుతమైన నీలిరంగు లావాను ప్రవహింపజేస్తూ చూసేవాళ్లను ఆశ్చర్యపరుస్తోంది. నేషనల్ జియోగ్రాఫిక్ రిపోర్ట్ల ప్రకారం ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడ్డానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు, శాస్త్రవేత్తలు ఇండోనేషియాకు తరలివస్తారు. ప్రపంచంలో ఇలాంటి అరుదైన బ్లూ ఫైర్ దృశ్యం కనిపించే అతి కొద్ది ప్రదేశాల్లో కవాయిజన్ టాప్లో ఉంటుంది. దీని రంగు ఆకాశంలా నియాన్ లైట్ లాగా మెరుస్తూ చూసేవాళ్లకు సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నామా అనే అనుభూతిని ఇస్తుంది. ఇది ఒకవైపు మండుతున్న నీలిరంగు వాయువులతో, అత్యంత ఆమ్లమైన పచ్చటి సరస్సుతో ప్రకృతిలోని భయంకరమైన అందాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు అక్కడి సల్ఫర్ గని కార్మికుల దయనీయ పరిస్థితులు, వారి నిరంతర జీవన పోరాటాన్ని కూడా కళ్లకు కడుతోంది. రసాయన శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, మానవ మనుగడ కలగలిసిన ఇలాంటి ఒక సజీవ అగ్నిపర్వతం ప్రపంచంలో మరొకటి లేదని చెప్పవచ్చు. ఈ అగ్నిపర్వతం బ్లూ లావాను ఎందుకు వెదజల్లుతుంది, ఇందులో ఏముంటుంది అనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు స్పష్టమైన సమాధానమిచ్చారు. అమెరికా జియోలాజికల్ సర్వే నిపుణుల వివరణ ప్రకారం ఇది వాస్తవానికి లావా కాదు. ఇది అధిక ఉష్ణోగ్రత దగ్గర మండుతున్న సల్ఫర్ వాయువుల ప్రవాహం. అగ్నిపర్వతం పగుళ్ల నుంచి 600 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో సల్ఫర్ వాయువులు అత్యంత పీడనంతో బయటకు వస్తాయి. ఈ వాయువులు గాల్లోని ఆక్సిజన్తో కలిసిన వెంటనే మండిపోయి 16 అడుగుల ఎత్తు వరకు నీలిరంగు మంటలను సృష్టిస్తాయి. మండుతున్న వాయువుల్లో కొంత భాగం ద్రవరూప సల్ఫర్గా మారి పర్వత వాలుల గుండా ప్రవహిస్తోంది. చీకటిలో ఇది అచ్చం నీలిరంగు లావా ప్రవహిస్తున్నట్లు భ్రమను కల్పిస్తోంది. ప్రపంచంలోనే చాలా అగ్నిపర్వతాలు ఇప్పుడు యాక్టివ్గా లేవు, కానీ కవాయిజన్ మాత్రం పూర్తిగా యాక్టివ్గానే ఉంది. స్థానిక అగ్నిపర్వత పరిశీలనా కేంద్రాలు తాజా పర్యాటక రిపోర్ట్ల ప్రకారం ఇది 2026 నాటికి కూడా నిరంతరాయంగా అగ్నిపర్వత వాయువుల్ని వెలువరిస్తూనే ఉంది. అగ్నిపర్వతంలో వచ్చే భౌగోళిక మార్పులు, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువుల సాంద్రతను అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. వాయువుల సాంద్రత పెరిగినప్పుడు పర్యాటకుల భద్రత దృష్ట్యా ట్రెక్కింగ్ను కట్టడి చేస్తారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం 2026లో ప్రతి నెల మొదటి క్లీనిజన్ పేరుతో పర్యాటకులకు ప్రవేశం నిలిపివేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. కవాయిజన్ అగ్నిపర్వతం పైభాగంలో ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ఆమ్ల సరస్సు ఉంది. దీని రంగు పచ్చగా ఉంటుంది. అందుకు ప్రధాన కారణం అందులో అత్యంత సాంద్రతతో కరిగి ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్. అగ్నిపర్వతం నుంచి వెలువడే హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు నీటితో చర్య జరిపి అత్యంత ఘాటైన యాసిడ్ని తయారు చేస్తుందని పరిశోధకులు ధృవీకరించారు.